నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ దూకుడు పెంచుతున్నారు. ప్రచారంలో భాగంగా గ్రామాల్లో పర్యటించిన ఆయనకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. పార్టీలకు అతీతంగా పసుపులేటిని గెలిపించుకు తీరుతామని హామీ ఇస్తుండటంతో మరింత జోష్తో దూసుకుపోతున్నారు. కావలి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బానిస సంఖ్యలు తెంచుకొని తనతో కలిసి అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. పసుపులేటి సుధాకర్ తన గెలుపు లాంఛనమేనని, ఎన్నికలయ్యాక నియోజకవర్గ అభివృద్ధిలో మమేకమవుతామని ధీమాను వ్యక్తం చేస్తున్న పసుపులేటి సుధాకర్తో మా నెల్లూరు ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి బరిలో దిగిన పసుపులేటి సుధాకర్ ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క దీవెనలు అందుకుంటున్నారు. అడుగడుగున గ్రామస్తులంతా కూడా పసుపులేటి సుధాకర్ ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం సిరిపురం సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఈ యొక్క సిరిపురం ప్రాంతంలో ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పసుపులేటి సుధాకర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికి కూడా ఆయనకి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అశేష ప్రజావాహం కూడా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఆయన వెంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. మనతో పాటు పసుపులేటి సుధాకర్ ఉన్నారు, స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు కావలి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మీరు అలుపెరిగిన పోరాటం చేస్తూ ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా సార్, ఎలా ఉందంటారు ప్రజా స్పందన? ప్రజల స్పందన చాలా బాగుంది. ఎందుకంటే ప్రజలు ఈరోజు ఒక గొప్ప తీర్పుని ఇవ్వబోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ పార్టీలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళంతా ఒకే వర్గానికి చెందినటువంటి వాళ్ళే నాయకత్వం చేయాలి, మిగతా వాళ్ళందరూ బానిసలు అనే ఒక తత్వంతో వారు వ్యవహరిస్తున్న తీరు ప్రజలందరూ గుర్తించారు. ఎంతకాలం మనం బానిసలుగా ఉంటాము, మనం కూడా చైతన్యవంతులు అవ్వాలి, వీళ్ళ మోసాలకి ఎంతకాలం మనం బలి అయిపోతామని చెప్పి ఒక ఉద్దేశంతో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జరిగినటువంటి అవమానానికి నేను ఇండిపెండెంట్గా నిలబడడం జరిగింది. ప్రజలు కూడా అదేవిధంగా నన్ను ఆశీర్వదించి ప్రతి చోట నువ్వు ఒక్కడవే కాదు, మీ అంతా నీ వెన్నంటున్నావు, కాబట్టి నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావని చెప్పని ఏ ఊరికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు, ఆర్సీ పాలెంలో తొలుతగా మీరు ఎక్కడికైతే ప్రోగ్రామ్ చేశారో అక్కడ వేలాది మంది సంఖ్యలో ప్రజలు, ఆ గ్రామస్తులంతా రావడం జరిగింది. ఏం భరోసా ఇస్తున్నారు? ఒకవైపు అధికార పార్టీ 2 సార్లు గెలిచి 3వసారి హ్యాట్రిక్ కొడతామంటున్నారు, మరోవైపు టీడీపీ కూటమి 3 పార్టీలు కూడా ఏకమయ్యి ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇంతవరకు సింబల్ లేనటువంటి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి పసుపులేటి సుధాకర్కి ఇంత జనాలు ఎందుకు రాబోతున్నారు? ఆత్మగౌరవం కోసం రాబోతున్నారు, ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం రాబోతున్నారు. ఎందుకంటే 75 సంవత్సరాలుగా బానిసలుగా ఉండి విసిగి చెందిపోయారు ప్రజలంతా కూడా. ఈరోజు మనకంటూ ఒక మనిషి వచ్చాడు, ఆయన మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా అనే ఒక ఉద్దేశంతో ఎంతో ప్రేమ అభిమానాలతోటి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా విజయాన్ని సాధించి ఈ యొక్క అరాచక పాలనని అంతం చేస్తామని చెప్పని తెలియజేస్తున్నాను. సుధాకర్ ప్రధానంగా ఇక్కడ ఏదైతే కావలి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మీరు తిరుగుతున్నారు, అనేక గ్రామాలు సైతం కూడా మీరు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏం సమస్యలు మీరు గుర్తించారు? ఆ సమస్యల పట్ల రేపు రాబోయేటువంటి రోజుల్లో మీరు ఏం చేయబోతున్నారు? ప్రతి చోట వెళ్ళిన చోట ఎన్నో సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేనంటూ ఊరు అసలు ఏమీ లేదు. కేవలం ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసి ఈ యొక్క ఒక వర్గం వారు మిగతా అన్ని వర్గాలని బానిసలుగా పెట్టి కాళ్ళ కింద తొక్కిపెట్టి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని వాడుకొని ఎలాంటి అభివృద్ధి లేకుండా చేసినటువంటి వీళ్ళని ప్రజలు భయంకరంగా శిక్షించడానికి రెడీగా కాసుకున్నారు. వీళ్ళకి డిపాజిట్లు కూడా లేకుండా చేస్తారు ప్రజలు. ఈసారి ప్రజలు ఏదైతే ఓటర్లు అయ్యుండొచ్చు, పసుపులేటి సుధాకర్ గారికి ఎందుకు ఓటు వేయాలంటే మీరు ఏం సమాధానం చెప్పబోతున్నారు? పసుపులేటి సుధాకర్కి ఓటు ఎందుకు వేయాలంటే ఫస్ట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆత్మగౌరవం కోసం వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ నాకు పార్టీలు చెప్తా ఉన్నాయి, ఇక్కడ ఒక వర్గం వాళ్ళే మనగాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఎందుకు పనికి మాలని చెప్పి చెప్తా ఉన్నప్పుడు నేను మీరు ఒక్కళ్ళే కాదు మనగాళ్ళు, ఇక్కడ 95% మనగాళ్ళు ఉన్నారని చెప్పని నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా మేము కూడా ఉన్నామని చెప్పని నిరూపించుకోవడానికి, ఆత్మగౌరవం కోసం నిరూపించుకోవడానికి ఓటేస్తారు. అదేవిధంగా నేను నా సొంత నిధులతోటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను. అలాగే వీరందరికీ నేను గెలిచిన తర్వాత కూడా ప్రతి ఒక్క పేదవాళ్ళని పైకి తీసుకురావడానికి నేను కృషి చేస్తాను. ప్రచారం వెళ్తున్నారు, ప్రచారంలో ఒక సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు. గత 2019లో కూడా జనసేన నుంచి పోటీ చేసినప్పుడు సేమ్ ఇదే చెప్పారు, ఏదైతే గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సాయం చేస్తా ఉన్నారు. మరి ఈ రోజుకి అలాంటి కంటిన్యూషన్గా మీరు వెళ్తా ఉన్నారు కదా, ప్రజల్లో ఒక చైతన్యం వచ్చిందా? ఖచ్చితంగా చైతన్యం వచ్చింది. ఎందుకంటే
నేను 2019లో పోటీ చేసినప్పుడు గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సహాయం చేస్తాననే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చాను. అదే నినాదం ఓడిపోయినప్పటికీ ఈ రోజు వరకు ఎంతోమందికి ఎన్నో సహాయాలు చేస్తూ ఉన్నాను కూడా. కంటిన్యూగా ఇది జరుగుతూనే ఉంటుంది. నిరంతరం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇలాంటి బందిపోటు దొంగలకి మనం ఎందుకు ఓటేయాలి, వేయకూడదు అని చెప్పి ప్రజలు డిసైడ్ చేశారు. మంచి పని కోసం ఓటేయాలని, మంచి కోసం ఓటేయాలని కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. భారతదేశ చరిత్రనే కావలి నియోజకవర్గ ప్రజలందరూ మారబోతున్నారు తొందరలో. ఇది మొత్తానికి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్నటువంటి పసుపులేటి సుధాకర్కు ప్రజలు పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నారు. యువత భారీ స్థాయిలో పాల్గొంటున్నారు. ఆయన ఇప్పటికే కావలి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఆయన సొంత నిధులతో 150 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని చెప్పి ఒక మాట కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కావలి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా కూడా కావలి నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా పసుపులేటి సుధాకర్ గెలుస్తారనే ఒక ధీమా అయితే ఆయన వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇది పసుపులేటి సుధాకర్ ప్రచారంపై అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, కావలి నియోజకవర్గం, సిరిపురం నుంచి.